ఇక్కడ ఆ వ్యవహారం పులిందలో జరగడంలే. ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టే దానికోసం మాత్రమే తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. ఇది మీ ఊళ్ళో ఎక్కడైతే చూసిండరు ఇటువంటి ఎన్నికల ప్రచారాన్ని. గడిచిన వారం రోజులు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసిరి, తలకాయలు బగలగొట్టి, జీపులు బగలగొట్టి, ఇవి చాలమని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము, మా కంప్లైంట్లు కళ్ళనీళ్లు తుడిచేదానికోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు, ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి, దెబ్బలు చూసి అవి ఏ సెక్షనో నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన. అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద. వాళ్ళు దాడి చేసి రామలింగారెడ్డి పైన, రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టామన్నారు. 307 నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు, ఈ 2 రోజుల తర్వాత 307 ఉండదు. ఈ 2 రోజులు అరెస్ట్ చేయరు, ఈ 2 రోజుల తర్వాత 307 324 అవుతుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం, కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాలి. ఇంకా ఎవరన్నా చిన్న సితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళని బైండోవర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లకే పరిమితం చేసి, లేకుంటే ఇంటికి ఇచ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం. టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు. లైన్ క్లియర్, రాజబాట చేసి పెట్టాలా తెలుగుదేశం పార్టీ వారికి. పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే దానికోసం ఈ తప్పుడు కేసులు. డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం ఒక 4 రోజుల కిందటనే చేసినారు. ఇప్పుడు ఓటర్లను